చేతులు ఎత్తేసిండ్రు. బీఆర్ఎస్ అభ్యర్థులు పైసలు తీయట్లే. ఎన్నికల ప్రచారంలో రోజువారీ ఖర్చులకు గగనమే. అచ్చా, బూడిదల పోసిన పన్నీర్ అనే భావనలో క్యాండిడేట్లు నమ్మించి హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం పోటీలోకి దింపి పంగనామం పెట్టారంటూ ఆవేదన. అభ్యర్థులు దొరకనప్పుడు బతిమాలి ఖర్చంతా తామే భరిస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చిండ్రు. ప్రత్యర్థుల జోస్తో గులాబీ క్యాటర్లో నిరుత్సాహం. ఏమైందంటే చేతులు ఎత్తేసిరట. మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులు పైసలు తీస్తలేరట. చేతులు ఎత్తేసి అటు చేయికి అంటే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు, చేతి కండువా. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం నేరచూపులు చూస్తోంది. తామే మెజార్టీ సీట్లు గెలుస్తామంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఒకవైపు గప్పాలు కొడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు చేష్టలుగి చూస్తున్నారు. అయితే మాటలు కోటలు దాటుతుంటే బీఆర్ఎస్ ప్రచారం మాత్రం గడప దాటడం లేదు. వాస్తవానికి నిన్నటి మొన్నటి వరకు అధికారం ఎలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలి. అయితే ఆఖరికి రెండో స్థానంలోనైనా బీఆర్ఎస్ హవా కొనసాగించాలి. కానీ 10 ఏళ్ల కాలంలో ఆ పార్టీ చేసిన పాపాలకు పత్తా లేకుండా పోయింది. యావత్ తెలంగాణ ప్రజానీకం ఇటు బీఆర్ఎస్ ను అటు కల్వకుంట్ల కుటుంబాన్ని ఈసడించుకుంటున్నారు. కాబట్టి కాకపని అయిపోయింది అంటున్నారు.